వరెవ్వా చూస్తూనే మన తెలంగాణ మనకచ్చి 10 ఏండ్లైపోయింది. ఏర్పడకుండానే కాలం గడిచిపోతుంది కదా. కానీ మిమ్మల్ని ఒకటే మాట అడుగుతా చెప్పాలే. తెలంగాణ అనంగానే మనకు ఎవరు యాదికొస్తారోల్లా, ఏ పార్టీ కళ్ళల్లో మెదులుతుంది మీరే చెప్పురి. తెలంగాణ అంటే కేసీఆర్ సార్, తెలంగాణ పార్టీ అంటే మన కారు పార్టీ. ఇంట్లో ఇంకో ముచ్చట లేనే లేదు, అవునా కాదా అన్నట్టు 10 ఏండ్ల తెలంగాణ కేసీఆర్ సార్ పాలనలా దేశానికి కొత్త తోవ చూయించి ఏ తీర్ల దూసుకుపోయిందో చూసినాం కదా. ఇప్పుడు గులాబీ పార్టీ తరఫున 11వ ఏడులో అడుగు పెడుతున్న తెలంగాణకు పుట్టినరోజు సంబరాలు ధూమ్ధామ్గా చేసే ఏర్పాట్లు నడుస్తున్నాయి. పారి మనం చూసొద్దాం. జూన్ 2 మన తెలంగాణ జనం మర్చిపోని రోజు, కలకాలం యాద పెట్టుకునే రోజు. మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. తెలంగాణ తెచ్చుకొని 10 ఏండ్లు గడిచిపోయింది. 11వ సంవత్సరంలా మన రాష్ట్రం అడుగు పెడుతుంది. ఇక సంబరాలకు మన తెలంగాణ తయారైంది. గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ఊరు వాడ జాతర లెక్క జరుగుతాయి. 1వ తారీఖు శనివారం నాడు గన్ పార్క్ స్తూపం నుంచి ట్యాంకు బండ్ కాడ మన కేసీఆర్ సార్ కట్టించిన అమరజ్యోతి దాకా ఒంబత్తులు పట్టుకొని ర్యాలీ చేస్తారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళిస్తారు. ఇక జూన్ 2వ తారీఖున మన హైదరాబాద్ తెలంగాణ భవన్ లా తెలంగాణ పుట్టినరోజు సంబరాలు నడుస్తాయల్లా పార్టీ ఆఫీసులనే పార్టీ జెండా ఉన్ను జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అదే రోజు పార్టీ కార్యకర్తలు దావఖాన్లల్లా అనాథాశ్రమాలల్లా పండ్లు స్వీట్లు వంచుతారు. ఇక 3వ తారీఖు నాడేమో అన్ని జిల్లాలలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీసులల్లా 10 ఏండ్ల తెలంగాణ పుట్టినరోజు ముగింపు సంబరాలు చేస్తారు. ఈ తెలంగాణ సంబరాలల్లా చిన్న ఊరు నుంచి పెద్ద పట్టణం దాకా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని కేసీఆర్ సార్ పిలిపించిండు. ఇప్పటికే అంతటి ఏర్పాట్లు గీర్పాట్లు కూడా అయినాయి. 3 రోజులు తెలంగాణ అంతటా ఇక గులాబీ ధూమ్ ధామే నడుస్తుంది.